destination is on your left. ఎవడ్రా నువ్వు? రే ఆగండ్రా, నేనురా చలపతిని. మీరు మా బాసా? అవునరా. సారీ బాస్. ఈ డ్రెస్ ఏంటి, ఆ గెటప్ ఏంటి బాస్? మా వదినకు బదులుగా డబ్బులు ఆ వసు తీసుకుని వస్తుంది. అది నన్ను గుర్తుపట్టకుండా ఉండాలని గెటప్ మార్చాను. మీరే నన్ను గుర్తుపట్టలేదంటే ఆ వసు అస్సలు గుర్తుపట్టలేదు. బాబు ఎలా ఉన్నాడు? బుద్ధిగా ఉన్నాడు బాస్, కాకపోతే కాస్త తాగిన మత్తులో ఉన్నాడు. వాడు అలా ఉండటమే మంచిది, మన పని ఈజీ అవుతుంది. అదిగో వసు వస్తుంది, ఫోన్ చేసి ఇటు రమ్మని చెప్పండి. హలో, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చాను. ఎక్కడికి రావాలి? ఇదే, మీకు కనిపించే ఎదురు బిల్డింగ్ వైపే రండి. వస్తున్నాను. మీతో ఎవరు రావట్లేదు కదా? లేదు. డబ్బులు తెచ్చావా? తెచ్చాను. ఆనంద్ ఎక్కడా? ముందు డబ్బులు చూపించు. ముందు ఆనందం చూపించండి. సరేరా. ఇదిగో చూడు. చూసావుగా, ఇప్పుడు చూపించు డబ్బులు. ఏం చేస్తున్నావు? నేను మీ మొహాలు చూడాలి. అనవసరంగా చచ్చిపోతావు. డబ్బులు ఇచ్చి ఆనందం తీసుకెళ్ళు. చచ్చిపోయేది తను కాదురా, మీరు. ఎవడ్రా నువ్వు? మీ మొగుడురా. నీతో ఎవరు రాలేదన్నావుగా, వీడెలా వచ్చాడు? ఇలా తన ఫోన్లో లైవ్ లొకేషన్ ఆన్ చేసి ఫాలో అవుతూ వచ్చాను. ఈ డీటెయిల్స్ చాలా. ప్రాణాల మీద ఆశ ఉంటే వచ్చిన దారినే వెళ్ళిపో. ఆ మాట చెప్పాల్సింది నేనురా. ఎవర్రా మీరు? మా ఆనందం ఎందుకు కిడ్నాప్ చేశారు? వీడి మాటలతో వినాలన్నాడు. వేసేద్దాం. వదలరా. రేయ్, వదలరా. వదులు. రేయ్, వదలరా.
వదలరా. ఏమండి? రేయ్, ఏమండి? పడుకోరా. రేయ్, వదలరా. ఏమండి? రేయ్. ఏమండి? వసుగారు, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు వసుగారు. డబ్బులు సేఫే కదా? నా దగ్గరే ఉందండి. ఆనంద్, ఆర్ యు ఓకే ఆనంద్? నువ్వేంటి ఇక్కడ? నిన్ను కాపాడదామని వచ్చాము. నీకేం కాలేదు కదా ఆనంద్? ఆ కిడ్నాపర్స్ ఎక్కడా? పారిపోయారా? అవును. వాళ్ళకి ఎలా దొరికావు నువ్వు? నువ్వేమన్నా పోలీసువా? ఎంక్వైరీ చేస్తున్నావు? ఇంటి దగ్గర అమ్మ వైషు నీకోసం వెయిట్ చేస్తున్నారు ఆనంద్. పద వెళ్దాం. వదిలు. నేను నడవగలను. నాకు నీ హెల్ప్ అవసరం లేదు. అన్నయ్య, థ్యాంక్ గాడ్. అన్నయ్య, నువ్వు సేఫ్ గా తిరిగొచ్చావు. ఆనంద్, నీకేం కాలేదు కదా నాన్న? నాకేమైతే నీకేంటి? నేను ఆ కిడ్నాపర్స్ చేతిలో చనిపోయినా పర్వాలేదు కదా. ఆనంద్, అదేంటి ఆనంద్ అలా అంటున్నావు? అమ్మ నీకోసం ఎంత టెన్షన్ పడిందో తెలుసా? అంత అబద్ధం. అంత టెన్షన్ పడేదైతే నన్ను సేవ్ చేయడానికి పోలీసులు పంపించేది కదా. పోలీసులకు చెప్తే వాళ్ళు నిన్ను చంపేస్తామని బెదిరించారు ఆనంద్. అవును ఆనంద్. అందుకే వసుకి డబ్బులు ఇచ్చి పంపించాను. ఆ డబ్బులు మేము కిడ్నాపర్స్కి ఇవ్వలేదు మేడం. టైంకి ఈయనొచ్చారు. కిడ్నాపర్స్తో ఫైట్ చేశారు. ఆనంద్ని డబ్బుల్ని సేవ్ చేశారు. ఇదిగోండి. ఎందుకు బాబు అంత రిస్క్ చేశావు? వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఉండొచ్చు కదా. అది మీ కష్టార్జితం మేడం. ఇలా దొంగతనాలు దోపిడీలు చేసే వాళ్లకు ఈ డబ్బులు దక్కడానికి వీల్లేదు. ఆ రౌడీలు నిన్ను చంపి ఆ కోపంతో నన్ను కూడా చంపుంటే? ఆయన గురించి తక్కువ అంచనా వేస్తున్నావు ఆనంద్. అలాంటి రౌడీలు ఆయన్నేమీ చేయలేరు. ఆయన నిన్ను మాత్రమే కాదు, నీ ఆస్తిని కూడా కాపాడాలనుకుంటున్నారు. ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరన్నయ్యా? వాళ్ళని నువ్వు చూసావా? లేదు. నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు వాళ్ళు ముసుగులో ఉన్నారు. తర్వాత నాకు ముసుగు వేశారు. వాళ్ళెవరో నాకు తెలియదు. నాకు తెలుసు.
ఎవరమ్మా? చెప్తే మీరు బాధపడతారు మేడం. నా కొడుకును కిడ్నాప్ చేసిన వాడు ఎవరైనా సరే నేను క్షమించను. చెప్పు వసు, ఎవరు వాళ్ళు? అతను ఎవరో కాదు మేడం, మీ మరిది చలపతి గారు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? కాన్సర్ట్స్ లో ఉండే మాట్లాడుతున్నారా? మా బాబాయ్ నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? దేవుడు లాంటి మా బాబాయ్ మీద నిందలు వేయడానికి మీకెంత ధైర్యం? మీరేం చెప్పినా నమ్ముతాం అనుకుంటున్నారా? ఎవిడెన్స్ లేకుండా మేమేమీ అబద్ధం చెప్పం. మా దగ్గర సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం? చలపతిదిలా ఉంది ఈ రింగు. ఇది మీ మరిది గారి రింగా కాదా మేడం? అవును, ఇది చలపతి రింగే. మా బాబాయ్ రింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ రింగ్ మాకు అక్కడ స్పాట్లో దొరికింది. అంటే అన్నయ్య కిడ్నాప్ లో బాబాయ్ ప్రమేయం ఉందా? తప్పకుండా తను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ఫైట్ చేసిన 3 మనుషుల్లో చలపతి గారు కూడా ఉన్నారు. తప్పించుకుని పారిపోయారు. అందుకే ఈ రింగ్ అక్కడ ఉంది. మా బాబాయ్ నన్నెందుకు కిడ్నాప్ చేస్తాడు? మా బాబాయ్కి నేనంటే ప్రాణం. ఇందులో ఏదో చీటింగ్ ఉంది. నువ్వు నమ్మకు మమ్మీ. అనుమానించమని మేము చెప్పడం లేదు మేడం. ఒక్కసారి చలపతి గారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి. వసు, నా ఫోన్ ఇవ్వమ్మా. చలపతికి కాల్ చేస్తాను. ఛా, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. 50 లక్షలు చేతికి అందినట్టే అంది. ఆ అభి వసూలు వల్ల చేజారిపోయాయి. ఆ వసూలానికి వాడొస్తారని ఊహించలేకపోయాను. వదిన ఫోన్ చేస్తుందేంటి? ఆనంద్ క్షేమంగా ఉన్నాడని చెప్పడానికి అనుకుంటా. హలో వదిన. ఎక్కడున్నావు చలపతి? అది వదిన, ఆఫీస్ దగ్గర ఉన్నాను. వసుంధర గారు ఆనంద్ని విడిపిస్తానన్నారుగా. కిడ్నాపర్స్ ఆనంద్ని వదిలిపెట్టారా? ఆనంద్కి ఏం కాలేదు కదా వదిన? ఆనంద్ క్షేమంగా ఇంటికి వచ్చాడు కదా? వెంటనే ఇంటికి రా చలపతి. ఎందుకు వదిన? రమ్మని చెప్తున్నాను కదా. వెంటనే ఇంటికి రా చలపతి. వస్తున్నాను వదిన, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వదిన ఇంత సీరియస్గా ఉందేంటి? కొంపతీసి ఆనంద్ని కిడ్నాప్ చేసిందని నేనే అని తెలిసిపోయిందా? ఎలా తెలుసుండొచ్చు? ఏమండి, అవిటివ్వండి. ఏంటమ్మా మీరు మాత్రమే చదువుకుంటున్నారు? బన్నీ అన్న ఎక్కడా?
పిల్లడితో కాలు పట్టించుకుంటున్నావా? నీ కాలు పట్టించుకోవడానికి ఈ పసివాడే దొరికాడా నీకు? అన్నయ్య. ఏ హారికతో పట్టించుకోవచ్చు కదా. హారికనే కాలు పట్టమన్నాను అన్నయ్య. తనే పడుతుందనుకుని నేను కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతున్నాను. హారిక చేతులకి బన్నీ చేతులకి నీకు తేడా తెలియలేదా అఖిల్? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి వదినా, అంతగా గమనించలేదు. ఏయ్ హారిక, నిన్ను కదా కాళ్ళు పట్టమన్నాను. బన్నీ ఎందుకు పడుతున్నాడు? అది అఖిల్, అది అది ఇందులో హారిక తప్పేం లేదు చిన్నోడా. ఇది నీ కాళ్ళు పట్టబోతుంటే బన్నీగాడొచ్చి నేను పడతాను పిన్ని అన్నాడు. ఒప్పుకోకపోతే ఒట్టే అన్నాడు. అబద్ధం, అన్నయ్యలేం అనలేదు. నువ్వు పిన్ని కలిసి అన్నయ్యతో బలవంతంగా బాబాయ్ కాళ్ళు పట్టించారు. మీరు నోరుమైండే, వేలుడంత లేరు. ప్రతిదానికి తగుదనమ్మా అంటూ తయారవుతారు. ఎరా బన్నీ, నువ్వు మీ పిన్ని బాబాయ్ల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? మీ బాబాయ్ కాళ్ళు మీ పిన్ని పడతానంటే నువ్వే కదా అడ్డుపడి నేను నొక్కుతాను పిన్ని అని చెప్పి వెళ్ళా. ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా అలా ఉన్నావే? మీ పెద్దమ్మ పెదనాన్నతో నిజం చెప్పు, లేదంటే మీ పిన్ని బాబాయ్కి పెద్ద గొడవ అవుతుంది. అవును పెద్దనాన్న, నేనే కావాలని బాబాయ్ కాళ్ళు నొక్కాను. ఇందులో పిన్ని తప్పేం లేదు పెద్దమ్మా. అదేంటన్నయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు? లేదను, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు కావాలని బాబాయ్ కాళ్ళు నొక్కలేదు, మాకు తెలుసు. మీకు తెలీదు, మీరు కామ్గా ఉండండి. విన్నారంట్రా? తప్పంతా బన్నీగాడిదే. వాడే కావాలని అఖిల్ కాళ్ళు పట్టాడు. అనవసరంగా హారికను ఆడిపోసుకుంటున్నారు. దీనికే పాపం తెలీదు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు బన్నీ, పద. చిన్నపిల్లలు చదువుకోవాలి, ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వు పద బన్నీ, పదండి. నిజం చెప్పు, తనకి తానుగా బన్నీ నా కాళ్ళు పట్టాడా లేదా నువ్వు బలవంతంగా పట్టించావా? బన్నీనే కావాలని కాళ్ళు పట్టారని ఒప్పుకున్నాడు కదా అఖిల్. నాకెందుకో డౌట్గా ఉంది. అంటే నీ పెళ్ళాన్ని నువ్వు నమ్మవేట్రా? నిజమేంటో తెలియదు కాబట్టి నమ్ముతున్నాను. ఇంకా ఎప్పుడు మన మధ్యలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకు హారిక. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఏంటే వీడు నీ మీద రివర్స్ అవుతున్నాడు? ఈ మధ్య అఖిల్ కొద్దిగా మారిపోతున్నాడు ఆంటీ, అదే భయంగా ఉంది. నువ్వేం బాధపడకు, వాణ్ణి మొత్తంగా మన వైపుకు మార్చే బాధ్యత నాది. నిజం చెప్పు బన్నీ, నువ్వే బాబాయ్ కాళ్ళు పట్టావా? అది లేదు పెద్దనాన్న, పిన్నే బలవంతంగా అన్నయ్యతో ఆ పని చేయించింది. సుమంగలి అమ్మమ్మ మమ్మల్ని తిట్టి అన్నయ్యని బాబాయ్ కాళ్ళు పట్టమంది. ఎందుకు బన్నీ తప్పు నీ మీద వేసుకున్నావు? నా వల్ల పిన్ని బాబాయ్లు గొడవ పడకూడదు కదా పెద్దమ్మా. వాళ్ళు గొడవ పడితే మమ్మీ ఫీల్ అవుతుంది. వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతే డాడీ బాధపడతారు. అందుకే నేనేం కష్టపడలేదు పెద్దనాన్న, నా బాబాయ్ కాళ్లే కదా నేను నొక్కాను. పాపం బాబాయ్కి కాళ్ళు నొప్పిలుగా ఉన్నాయంట. నేను నొక్కడం వల్ల బాబాయ్ పెయిన్స్ పోయాయి. బాబాయ్ హ్యాపీ, నేను హ్యాపీ.